అయితే మీరు సార్ ఈ జర్నీలో ఇందాక మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం రామారావు గారి గురించి. అయితే ఒక రేర్ పెక్యులర్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి వ్యక్తి శోభన్ బాబు గారు. అవునండి. ఆయన సినిమాలో మీరు చేశారా? నేను 10 సినిమాల్లో చేశారని శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారితో ఓ 10 ఆయన 75 యానివర్సరీ చేశారు కదండి అప్పుడు. అవును. అప్పుడు కూడా నన్ను పిలిచి నాకు స్టేజ్ మీద 10,000 రూపాయలు ఇచ్చారు అందరికి, 10 మందికి ఓ ఫ్యాన్స్ అందరూ కలిసి చేసి ఆయన మీద అభిమానంతో ఆయనతో కలిసి చేసిన వాళ్ళు అందరి పేర్లు రాసుకుని రేలంగి నరసింహరావు ఆయన దగ్గర నుంచి కలెక్ట్ చేసి పేర్లు మమ్మల్ని స్టేజ్ మీద పిలిచి చిత్రకళాభవన్లో దాంట్లో అలా 10,000 రూపాయలు ఇచ్చారండి. హీరో గారు లేకపోయినా హీరో గారి ఫ్యాన్స్ అయ్యో అది ఇంకా లెగసీని మెయింటైన్ చేస్తారు. ఇప్పటికీ చేస్తున్నారు సార్. ప్రతి ఒక్క ఊర్లో ఏదో ఒక పేద కళాకారులకు స్టేజ్ ఆర్టిస్టులకు ఏదో ఒకటి సన్మానం చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మీరు 7 సినిమాలు చేశారు, 8 సినిమాలు చేశారా? 7-8 సినిమాలు పైన చేసేసారండి ఇది. ఓకే. ఎలా ఉండేవాళ్ళు శోభన్ బాబు గారు? ఆయన ఏం పట్టించుకున్నాడు కదా సార్, ఏదో వచ్చాడు కూర్చున్నాడు హాయ్ అంటే హాయ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు తప్పితే ఒకరి గురించి బ్యాడ్గా చెప్పడం అనేది నేను చూడలేదు సార్. కాకపోతే అందరూ అనుకుంటారు ఇండస్ట్రీలో అనుకున్నాడు ఆయన అబ్బో మరీ అసలు పిసినారి డబ్బుల రూపాయి ఇవ్వడాన్ని. కానీ నేను తెలుసుకుంది ఏంటంటే చూసింది ఏంటి దగ్గర నుంచి చూసింది వాళ్ళ మేకప్ అని నాకు బాగా ఫ్రెండ్ అడు. అవునా? వాడు చెప్పాడు అన్న మా అందరికి డ్రైవర్కి నాకు హైయర్ డ్రెస్కి కాస్ట్యూమ్ అందరికి రూమ్స్ కట్టించాడు ఇంట్లో. వాళ్ళ శోభన్ గారి ఇంట్లోనే రూమ్లో చుట్టూ క్యాంపస్లో కట్టించేసి అందరికీ నీట్ మొత్తం అంతా నెల వచ్చి సరుకులు అన్ని కూడా వాళ్ళకి పంపించడం. 1వ తారీఖు రాగానే భార్యాభర్త ఇద్దరు తలస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని అందరికి జీతాలు ఇచ్చేవాళ్ళు. శోభన్ బాబు మిస్సెస్ ద్వారా ఇప్పించేవాడు. ఇప్పించి వాళ్ళందరికీ బ్యాంకులో ఇవ్వాల్సిన అదే మన పిఎఫ్ ఉంటాయి కదా అన్నింటికి వాళ్ళ దగ్గర కట్ చేస్తే 100 కట్ చేస్తే 100 వేసి 200 రూపాయలు బ్యాంకులో వేసాడు. జీతాల నుంచి కొంత అమౌంట్ కట్ చేసి దానికి మళ్ళీ ఎక్స్ట్రా వేసి బ్యాంకులో వేసి ఇంట్రెస్ట్గా వచ్చి వాళ్ళు రిటైర్మెంట్ వెళ్ళిపోయేటప్పుడు ఎంత అయితే అంతా దానికి మళ్ళీ కొంత అమౌంట్ వేసి పంపించాడట. కొంతమంది అక్కడే ఉండిపోయారు. ఓహో. అంతేగాని ఆయన మీద ఇంకా పొలిటికల్గా ఇంకేం లేదని లేవు. అదే దుష్ప్రచారాలు చేయడానికి చెప్పడానికి కూడా ఏం లేవు పాపం. అయ్యో మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే చాలు, కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పిచ్చి మాటలు మాట్లాడి ఆ మెట్ల మీద పడత వేసేసారు అన్నయ్య పని ఇవన్నీ లేని పని పుకార్లు పుట్టించారు అప్పుడు. అవునా? శోభన్ బాబు గారు చనిపోయినప్పుడు గిట్టిన మాటలు మాట్లాడతారు సార్ పాపం ఆయన. ఇంకోటి సార్ నాకు తెలిసినంతవరకు మల్లెపూ సినిమా ఒకటి తీశారండి, బ్యానర్ అయితే ఉంది. నేను కూడా ఆ బ్యానర్లో 2-3 సినిమాలు చేశా. వాళ్ళు ప్రత్యేకించి శోభన్ బాబు గారి సినిమాలు ఎక్కువ చేసేవాళ్ళు ప్రొడ్యూసర్స్. వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారు. శోభన్ బాబు గారి పిల్లల్ని ఆడపిల్లల్ని ఆయన అందరికీ ఆయనకంటే హై రేంజ్లో వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు సార్. ఆయనకంటే తక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చదువుకున్న పిల్లలకి వాళ్ళు చదవలేకపోతే వాళ్ళని స్టేట్స్ పంపించి చదివించి వాళ్ళకి అలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడండి. పిల్లల్ని ఇచ్చి వాళ్ళు పెళ్ళి చేసి అన్నదమ్ములకి అక్కలకి అందరికీ సెటిల్ చేశాడు సార్ ఆయన. సార్ దేవుడు కూడా ఎంతమందికి ఇవ్వగలుగుతాడు సార్? అంతే కదా, మనుషుల్లో దేవుడు ఆయన వాళ్ళ కుటుంబాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళందరూ మంచిగా చూసుకున్నాడు. తర్వాత బయట వాళ్ళకి ఆయన ధైర్యం ఉంటే వాళ్ళకుంటే ఇస్తాడు, లేదు వాళ్ళని రూల్ ఏం లేదు కదా సార్. అట్లాగే ఆయన కుటుంబం విషయంలో మాత్రం నెంబర్ 1 సార్ ఆయన. తర్వాత మా కోట అన్నయ్య ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు కోట రామకృష్ణ గారు పరిచయం చేశాడు. కోట శ్రీనివాస్ గారిని ఈ బాబు మోహన్ గారిని ఇద్దరు వీళ్ళిద్దరు నేను మా బావ అనగాని బ్రాహ్మణ అన్నాడు ఇద్దరు. మీరిద్దరు ఇండస్ట్రీలో ఉన్నంతసేపు వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటారని చెప్తే ఆ రోజు మనం ఈరోజు మొన్నటి వరకు కూడా మహానుభావుడు ఆయన నాకు ఎప్పుడు కలిసినా ఎక్కడ ఉన్నారా నాయుడు ఎక్కడున్నారా రా అని చెప్పి తీసుకెళ్ళేవాడు. ఏదైనా షూటింగ్లో కలిస్తే క్యారవాన్లో కూర్చోబెట్టి మాట్లాడేవాడు. ఇక అవుట్డోర్ వెళ్తే ఖచ్చితంగా ఆయన రూమ్లో పిలిచి మందు తాగేవాళ్ళు అందరం కలిసి. అంత ఇదైనా మోహన్ బాబు ఈయన కూడా బాబు మోహన్ గారు కూడా ఆయన కూడా బాగా చూసేవాడు. నేను ఇంటికి వెళ్ళాను ఎప్పుడన్నా వెళితే నేను ఇంట్లో వంటగదిలోకి వెళ్ళిపోయి ఆవిడ పేరు ఇందిరా మిస్సెస్ పేరు, ఆవిడ దగ్గరికి వెళ్తే వదినా అంటే రా టిఫిన్ చేయని చెప్పి ముందు ఆ టిఫిన్ పెట్టేది పైకి వెళ్ళాడు. నేను పైన కూర్చున్నాడు. రా త్వరగా వచ్చినావా రా అన్నాడు. సరే సరే వదిలికి ఫోన్ చేస్తాను టిఫిన్ చేస్తుంది ఇక్కడ కింద తినే వస్తున్నారు అన్న అన్నాడు. ఓహో హోమ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తున్నావా అన్నాడు. అంత బాగున్నాడు సార్ నాకు. తర్వాత ఆయన కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మినిస్టర్ అయిపోయాడు. కొంచెం ఇప్పుడు ఇది అయిపోయాడు. నేను కూడా వెళ్ళటం లేదు సార్. నాకు పాపం ఆవిడ బాబుమోహన్ గారు మిస్సెస్ బాబుమోహన్ గారు చెప్పారు మెడ్రాస్ నుంచి వచ్చిన తర్వాత, బాబు నువ్వు ఇక్కడ పని చేయి, మీకు 4-5 బళ్ళు కొని పెడతాం కార్లు, అప్పుడు ఉన్నాయి కదా సార్ క్యారవాన్లు అవి కొని పెడతాను, అవి మెయింటైన్ చేసుకో తోలి మాకు ఇచ్చి నువ్వు ఎంత నీ జీతం తీసుకుంది కానీ అంది.
వదిన ఇప్పుడున్న పరిచయాలు ఇప్పుడున్న మర్యాద రేపు ఉండదమ్మా, ఎంత ఇదిగా ఉన్నా కూడా వ్యాపారం చేస్తే ఎవడో ఒకడు ఏదో చెప్తాడు,